ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసములో కన్యా రాశి జాతకులలో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి వస్తుంది. అత్యంత విశేషముగా మీరు మంచి పదార్థాలనే తినటము, ఎక్కువగా వాకింగ్ చేయటము, శరీరం మీద దృష్టి పెట్టక తప్పదు. లేని ఎడల కొన్ని సమస్యలు వాటిల్లుతాయి, ధన నష్టము కూడా జరుగుతుంది. ఇక సెప్టెంబర్ మాసములో కన్యా రాశి వారికి ఎక్కువ కోపగ్రస్తులు అవుతూ ఉంటారు. కోపం అధికమవుతూ ఉంటుంది. అసందర్భంగా కోపం రావటం అనేటువంటి దానిని మనం చూడవచ్చు ఈ కన్యా రాశి వారి జాతకంలో సెప్టెంబర్ మాసంలో. వారి ప్రవర్తన వారికే ఒక్కొక్క సందర్భంలో చిరాగ్గా ఉంటుంది. అయ్యో నేను ఇలా ఉండేవాడిని కాదే, నా యొక్క ప్రవర్తన ఇది కాదే అనేటువంటి ఒక ఆలోచనని కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగ భారము కూడా కొంత అధికముగా ఉంటుంది. ఉద్యోగములో మీకు వచ్చిన పని అయితే చాలా సులభంగా చేసేటువంటి వారు, కానీ ఇప్పుడు వచ్చిన పని అయినప్పటికీ కూడా ఎందుకో దాని మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ ఉండదు. అలాగే ఎక్కడెక్కడ నుంచో కొన్ని సమస్యలు చుట్టుముట్టుతూ ఉంటాయి. విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి సెప్టెంబర్ మాసంలో మీరు మీ మిత్రుల కోసమనో, ఆప్తుల కోసమనో, కుటుంబం కోసమనో ధనాన్ని విపరీతముగా ఖర్చు పెడతారు. మీరు దాచుకున్నటువంటి ధనము కూడా కొన్ని సందర్భాలలో అపహరించుకుపోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అవశ్యం, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అడుగుతారు, ఏదో మీరు దూరంగా ఉన్నారు, సంపాదిస్తున్నారు, సహాయం చేసేటువంటి సహృదయం కలిగిన వారు అని తొందరపాటుతో ఇవ్వకూడదు. ఈ యొక్క కన్యారాశి జాతకులు ఉత్తరా నక్షత్రము నుంచి చిత్తా నక్షత్రం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆర్థికపరమైనటువంటి విషయముల్లో జాగ్రత్త అవశ్యం. భగవంతుని యొక్క కటాక్షాన్ని ఎప్పుడూ కూడా పొందుతూనే ఉండాలి. ఒకసారి పొందితే సరిపోదు, అది నిరంతరము కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. అలాగే ఇష్టదైవ ఆరాధనని విడిచిపెట్టకూడదు. కొన్ని సందర్భాల యందు చిన్న పొరపాటు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఒక చిన్న రవ్వంత పొరపాటు కూడా మీ కోపానికి కారణం కావచ్చు. కాబట్టి కోపముని తగ్గించుకుంటేనే విజయము వరిస్తుంది కన్యా రాశి వారికి. విద్యార్థులు కూడా వారి యొక్క విద్యాభ్యాసముల యందు చాలా నిష్ణాతులై ఉంటారు. కంగారు పడాల్సిన అవసరము లేదు. సకాలంలో భోజనం చేసి మంచిగా చదువుకుని మంచి వ్యాయామాన్ని చేయండి. అదే మీ విద్యా బుద్ధులని పెంపొందిస్తుంది. స్థిరమైనటువంటి ఉద్యోగము లేనటువంటి వారు ఎవరైతే గనక కన్యారాశిలో ఉన్నారో వారికి
ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం అయితే లభించడము తథ్యం. తద్వారా వారు ఆ ఉద్యోగములో దినదిన ప్రవర్ధమానము కూడా అవుతారు. కాబట్టి సంతృప్తికరమైనటువంటి ఉద్యోగము దొరకలేదు అని ఎవరూ అనుకోవద్దు. కుటుంబములో చిన్నపాటి కలయిక, చిన్నపాటి స్పర్ధ, చిన్నపాటి విషయము మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టేస్తుంది. తద్వారా మీ ప్రవర్తనలో ఉన్నటువంటి కొన్ని మార్పులని కుటుంబం వారు కూడా గ్రహిస్తారు. ఒక్కొక్క సమయంలో ఫోన్లు ఆఫ్ చేసేయటము, మౌనంగా ఉండటము, ఏకాంతంగా కూర్చోవటము, తిండి తినకపోవటము, నిద్రపోకపోవటము, ఎవరితోనూ కూడా కలిసి ఏ పని చెయ్యలేకపోవట, ఇటువంటి లక్షణాలని కూడా కన్యారాశి వారిలో సెప్టెంబర్ మాసంలో మనం చూడవచ్చు. దానికి గల కారణము మనస్సుకి ఉన్నటువంటి దృఢత్వం కోల్పోవటం, గట్టితనం. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవటమే దానికి కారణముగా గోచరిస్తుంది. సెప్టెంబర్లో ఈ యొక్క పౌర్ణమి తర్వాత చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కన్యారాశి వారు పొందుతారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే గనక స్పర్ధలు జరిగాయో, ఏ ఏ విషయాల ద్వారా మీరు చికాకును పొంది ఉన్నారో అటువంటి చికాకులన్నీ కూడా తొలుగుతాయి. అటువంటి ఆలోచనని మీరు చేయగలుగుతారు అని దాని అర్థం. అంటే ఆవేశములో ఉన్నప్పుడు ఆలోచన కంటే కూడా ప్రశాంతముగా ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానము చాలా చక్కగా ఉంటుంది. దాని యొక్క ప్రభావము ద్వారా మనం ఎంతో మారుతాం. కాబట్టి భగవద్ధ్యానము అనేటటువంటి విషయాన్ని మరవకండి. ఎవరెవరు వారి వారి ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తున్నారో దానిని తప్పనిసరిగా చేయాలి. అలాగే భగవద్గీత పుస్తకాలని పంపిణీ చేయటము కానీ, చదవటము కానీ, భగవద్గీత యొక్క సారముని గ్రహించటము కానీ కన్యారాశి వారు సెప్టెంబర్ మాసంలో చేసినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహాలని పొందగలుగుతారు. అలాగే గురు ప్రమాణితులైనటువంటి వారిని సందర్శించటము, వారికి సేవ చేయటము, వారి సన్నిధిలో ఒక పూటో, ఒక రోజో, ఒక గంటో నిశ్చలమైనటువంటి భక్తితో గడపటము అవశ్యం. ఈరోజు మీరు చేసేటువంటి ఈ గొప్ప పని వల్లే రేపటి మీ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది. కోర్టు వ్యవహారాల యందు కూడా అనుగుణమైనటువంటి వర్తమానాలను ఉంటారు. కుటుంబంలో తప్పిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు మీకు తాహసపడతారు. క్షేత్ర దర్శనాలను చేసుకుంటారు. పౌర్ణమి తర్వాత విశేషమైనటువంటి అనుగ్రహాలని కన్యారాశి వారికి గ్రహములు అనుగ్రహించనున్నాయి. ఈలోపు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ధైర్యముగా ఎదుర్కోవాలి. ఎక్కువగా బద్ధకము స్త్రీలకి, కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గోచరించేటువంటి సందర్భాలు ఉన్నాయి. అవసరానికి మనము ఎవరిని వాడుకున్నా వారిని మనము తిరిగి ఒక సత్కారముతోనో, ఒక పొగడతతోనో, ఒక అభినందనతోనో మనము మన యొక్క థ్యాంక్స్ని తెలియచేయాలి. లేదు మేము ఇలాగే ఉంటాము, మేము ఎవరిని కూడా పొగడము, మేము ఎవరితో కూడా అట్లా ఉండము, వాళ్ళు ఎందుకు నాకు చెయ్యరు అనేటువంటి అహంకారాన్ని ప్రదర్శించకూడదు. మనుషులు తోటి మనిషిని సంపాదించుకుంటాం చాలా కష్టం. డబ్బు సంపాదించవచ్చు, బంగళాలను సంపాదించవచ్చు, కీర్తి ప్రతిష్టలను సంపాదించవచ్చు, కానీ ఇవేమీ లేకపోయినా నిన్నుగా ఇష్టపడేటువంటి వ్యక్తులని సంపాదించటం అనేటువంటిది అరుదైనటువంటి వరం. కాబట్టి
ఎవరిని కూడా నిందించకండి, ఎవరిని కూడా హేళనగా మాట్లాడకండి, ఎవరూ కూడా మనకి ఉపయోగము లేదు అని చెప్పి చేదరగా చూడకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శక్తి ఉంటుంది, మనకి తెలియదు. ఏదో ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి లైఫ్లో. వాటిని మనము సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మరొక విధముగా వెళ్ళకూడదు. పౌర్ణమి తర్వాత ఇటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి కన్యారాశి వారికి. కాబట్టి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అన్ని మార్పులని మనం అనుభవించాలి, మనము వాటి ద్వారా ఎంతో మంచిని గ్రహించాలి అని అనుకుంటే తప్పనిసరిగా భగవద్గీత మీద శ్రద్ధని పెట్టాలి. అలాగే ఈ యొక్క వినాయక వ్రతాన్ని కూడా అత్యంత విశేషముగా ఆచరణ చేసుకోవాలి కన్యారాశి వారు. వినాయక వ్రతము శనివారం మనకు వచ్చింది, సెప్టెంబర్ 7. ఈ యొక్క శనివారం రోజున ఉపవాస దీక్షతో ఉండి వినాయకుడి యొక్క కథని మనము చదువుకుని అక్షంతులు వేసుకుంటం ద్వారా ఎన్నో నీలాపనిందల నుంచి బయటపడతారు. అలాగే గృహములో కూడా శాంతి చేకూరుతుంది. గోవులను దర్శించండి, గోశాలలని సేవ చేయండి. గోశాలలకి ఎక్కడెక్కడ గోవులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సంరక్షించే విధంగా మీ ఆలోచన చేయండి. వాటి పోషణకి మీ వంతు సహకారాన్ని అందించండి. జీవితంలో మనం కట్టుకెళ్ళిపోయేది ఏదీ ఉండదు. మనము చేసినటువంటి పుణ్యమే మనతో పాటు వస్తుంది, మనము చేసినటువంటి పాపమే మనతో పాటు వస్తుంది. కాబట్టి పుణ్యప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుటకై ఇదొక సన్యాసముగా కన్యారాశి వారు తెలుసుకోవాలి. ఆరోగ్య విషయము కూడా చాలా మెరుగుపడుతుంది పౌర్ణమి తర్వాత. విద్యార్థులు కూడా చాలా సఖ్యతతో తమ యొక్క విద్యాబుద్ధుల యందు రాణింపజేస్తారు. క్రీడారంగములో ఉన్నటువంటి కన్యారాశి వారికి కలిసి వచ్చేటువంటి మాసము కూడా సెప్టెంబర్ మాసమే. కాబట్టి ఇన్ని మెళుకువలు ఉన్నటువంటి ఈ మాసములో గణపతి ఆరాధనని చేసుకుంటూ భగవద్గీతని మనము చదవటమే కాకుండా 10 మంది చేత చదివింపజేయటము, వారికి ఆ పుస్తకాలని పంపిణీ చేయటము, భగవద్గీతకి చదువుకునేటువంటి వ్యక్తులని ప్రోత్సహించటము అనేటువంటి పనిని కన్యారాశి జాతకులు చేస్తే గనక వారికి మరింత కీర్తి ప్రతిష్టలు లభ్యమవుతాయి. తద్వారా వారు ఎంతోమంది వారిని చూసి గౌరవించడం జరుగుతుంది. గ్రహముల అనుగ్రహము చాలా సులభంగా మనం పొందొచ్చండి ఇటువంటివి చేసుకుంటూ. జై శుభంకరి, సర్వే జనాః సుఖినో భవంతు.